ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల ఈ అద్భుతమైన వేడుకల్ని జరుపుకోవడానికి కారకులైన పెద్దల్ని ఇప్పుడు వేదిక మీదకి మేము ఆహ్వానిస్తున్నాము చిరు సత్కారానికి. సో అలాంటి మా స్పాన్సర్స్ని, ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్స్ని వేదిక మీద పిలిచి సత్కరించాలి అంటే ఈరోజు మేము రాజమండ్రిలో జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సార్ చేతుల మీదుగా చిరు సత్కారం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జిఎం సేల్స్ శ్రీ పి శ్రీనివాస్ గారు, ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ ఏరియా సేల్స్ మేనేజర్ శ్రీ శ్రీకర్ గారు, డిస్ట్రిబ్యూటర్ నారాయణరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ రాజమండ్రి సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీ పి నాగలక్ష్మణ్ గారు, అలాగే డిస్ట్రిబ్యూటర్ శ్రీ టి వెంకటేశ్వరరావు గారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ శ్రీ సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ లలిత రైస్ పెద్దాపురం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మట్టే శ్రీనివాస్ గారు, వారి శ్రీమతి విద్యులత గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వేగా జ్యువెలర్స్ డైరెక్టర్ శ్రీ తనుష్ గారు, తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ చైర్మన్ శ్రీ నున్నా తిరుమలరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆర్టూస్ కూల్ డ్రింక్స్ రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్ శ్రీ నల్లమిల్లి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ రాజమండ్రి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆర్ మదన గోపాలస్వామి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పల్లా వెంకన్న హార్టీ ఫార్మ్స్ కడియాపులంక మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పల్లా సుబ్రహ్మణ్యం గారు మరియు కుమారి పల్లా స్నిగ్ధ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. లారెల్ హై గ్లోబల్ స్కూల్ డైరెక్టర్స్ శ్రీ శుంకర మల్లికార్జున్ రావు గారు మరియు సంవిత్ శుంకర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వై నాట్ ఎలక్ట్రానిక్స్ సేల్స్ మేనేజర్ శ్రీ ఆర్య గారు, ఫిజికమ్ మధుక్యూర్ జ్యూస్ అండ్ క్యాప్స్యూల్స్ రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్ వెంకటగిరి మెడికల్ ఏజెన్సీస్ శ్రీ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అంబికా దర్బార్బతి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అంబికా ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో ఒక ఛానల్ ప్రజలకి చేరాలంటే మా కేబుల్ ఎంఎస్ఓ అండ్ ఆపరేటర్స్ అంత కీలకం. 30 ఏళ్లుగా ఈటీవీ ప్రేక్షకుల హృదయాల్లో నిలవడానికి కారణం మన కేబుల్ ఎంఎస్ఓ అండ్ ఆపరేటర్స్ అందించిన అంకిత భావ సేవలే. సో వారిలో కొందరిని ఈరోజు మనం సత్కరించుకోబోతున్నాం. బీసీఎన్ సిసిసి శ్రీ పంతం కొండలరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బీసీఎన్ కేసీసీ శ్రీ కందులపాటి వాసు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కొత్తపేట కమ్యూనికేషన్ నెట్వర్క్ శ్రీ ఎన్వివి రాజ్ కుమార్ గారు, సార్ చాలా చాలా ఆనందం, చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలవడం అండ్ మనందరి ప్రేక్షకుల సమక్షంలో ఈరోజు మా ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. మీ మాటలు విందామని కోరుకుంటున్నాం సార్. చరిత్రాత్మక రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి 50 వసంతాల ఈనాడు 30 వసంతాల ఈటీవీ ఒక అద్భుతమైనటువంటి ప్రయాణానికి సంబంధించి ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా
సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మనందరి జీవితంలో కూడా, మన దైనందిన జీవితంలో ఈనాడు అనేటువంటిది ఒక అంతర్భాగమైనటువంటి పత్రిక. ఉదయం లేచిన వెంటనే ఈనాడు చదివితే కానీ ఏనాడు బయటికి వెళ్ళనటువంటి వాళ్ళని చాలామందిని మనం చూసాం. అంతేకాదు 30 వసంతాల క్రితం ప్రారంభించబడినటువంటి ఈటీవీ కూడా ప్రజలందరినీ కూడా సమ్మోహపరిచేటువంటి అనేక కార్యక్రమాలను చేపట్టి ఇప్పుడు మనం వేదిక మీద చూస్తున్నటువంటి ఈ సంగీత విభావరి ఏదైతే ఉందో దానికి సంబంధించి పూజ్యులు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి పెద్దలు, అసలు తెలుగు పత్రికా రంగంలో ఒక వినూత్నమైనటువంటి పోకడలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పత్రికా ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి స్వర్గీయ రామోజీరావు గారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. ఈనాడు పేపర్ కానివ్వండి, ఈటీవీ కానీ ఒక అత్యద్భుతమైన స్థానాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే సంపాదించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ 50 వసంతాలు పూర్తయ్యాయి ఈనాడు పత్రికకి, 30 వసంతాలు పూర్తయ్యాయి ఈటీవీకి. ఇలాంటి విషయాన్ని సాధించడం సాధారణమైన విషయం కాదు. ఇంతకాలం పాటు ప్రజలందరూ మనసులో ఉండే విధంగా పత్రికను కానీ అదేవిధంగా టీవీ మాధ్యమాన్ని కానీ మనందరి మధ్యలోకి తీసుకొచ్చినటువంటి ఈనాడు సంస్థలు మనందరూ కూడా గర్వంగా చెప్పుకునేటువంటి సంస్థలు. ఈనాడు పత్రికలో ఎప్పుడూ కూడా మీరు చూడండి వార్తలుగానే ఉంటాయి. ఒకవేళ వారు మనకు ఏదైనా సూచనలు చేయాలన్నా లేకపోతే హెచ్చరించాలన్నా సంపాదకీయంలో విషయాలు చెప్తారు తప్పితే వార్తను వక్రీకరించి చెప్పడం ఎప్పుడు కూడా ఈనాడులో లేదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను గమనించినటువంటి అంశం. ఈనాడు 50 వసంతాలు కాదు, ఈటీవీ 30 వసంతాలు కాదు, 100 వసంతాల పాటు ఈ రెండు కూడా అజరామరంగా నిలబడాలనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.